శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్గా ఈ వారంలో మేషరాశి వారికి కుజుడు స్థాన మార్పు జరిగింది. ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు 23వ తారీఖున 11వ స్థానంలోకి రావడం జరిగింది. కామన్గా మరి కుజుడు జాతకంలో గోచారీత్యా శుభస్థానాల్లోకి వచ్చినప్పుడు మేషరాశి వారి యొక్క అభివృద్ధి ఆ విధంగానే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అష్టమాధిపతిగా రాష్ట్రాధిపతిగా లాభస్థానంలో వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల జాతకుడు గతంలో చేసిన ప్రయత్నాల యొక్క ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఆగిపోయిందనుకున్నటువంటి వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, అన్నదమ్ములు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఏదన్నా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కానీ, వేరే ఏదైనా చికాకులు, కష్టాలు, ఏదైనా కేసులు, అలాగే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్, గొడవలు ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల 23వ తారీఖు నుంచి వాటి తాలూకా పరిష్కారం అన్నది జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జాతకుడికి అదనపు ఆదాయం కూడా భూముల వల్ల అయితేనే, జీవిత భాగస్వామి వల్ల అయితేనే, తన సొంత కష్టార్జితం వల్ల అయితేనే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్, చిట్ ఫండ్స్ వగైరా వగైరా మెచ్యూర్ అవటం వలన దాని తాలూకా సంపద జాతకుడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా చాలా కాలంగా జాతకుడు ఉద్యోగంలో అభివృద్ధి కోసం కానీ, ప్రమోషన్ కోసం కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఈ వారంలో ఇంచుమించుగా మీకు ఈ ఫిబ్రవరి 23 నుంచి ఒక వారం 10 రోజుల లోపల ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి రావడం కానీ, కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి మేషరాశి వారికి రవి పంచమ స్థానాధిపతిగా ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రభుత్వ కార్యకలాపాలకి, ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ఆదాయానికి కానీ, లేదంటే మీ సంతానానికి కూడా పంచమ స్థానాధిపతి రవి కారకం వహిస్తుంటాడు. అటువంటి రవి లాభస్థానంలో ఉంటూ రాష్ట్రాధిపతి కుజుడితో కలియటం వల్ల మీకు ప్రభుత్వ పథకాలు లాంటివి ఏవైనా అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి, అంటే వాళ్ళకి ఏదైనా వివాహం జరగడం కానీ, ఉద్యోగం రావడం కానీ, మీ పిల్లలు ఏదైనా విదేశంలో కానీ దూర ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. వాళ్ళకు కూడా ఉద్యోగపరమైన గ్రోత్, అభివృద్ధి రావడం వల్ల ఎస్పెషల్గా మీకు కూడా ఒక గర్వకారణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసమో, ఏదైనా పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ఈ నెలలో అంటే 23 తర్వాత సుమారుగా అక్కడ ఈ కుజగ్రహం ఒక 40 రోజుల పాటు సంచరించడం జరుగుతుంది. ఆ సమయంలో మీరు ఏదైనా కొత్త పదవి కోసమో, కొత్త ప్రయత్నమో చేపట్టినప్పుడు 100కి 100 రూపాయలు జరిగే అవకాశం ఉంది. రాహుతో కుజుడు కలియటం వలన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో కానీ, పెద్ద పెద్ద భూస్వాములతో కానీ మీకు పరిచయాలు ఏర్పడతాయి. వారితో కలిసి వ్యాపారం చేసే అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దేనైనా జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు పెట్టుబడి పెట్టడం కానీ, దాని తగ్గ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా అటు శుక్రగ్రహం, బుధగ్రహం, రవి, అలాగే రాహు, ఇప్పుడు కుజుడు కూడా ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల అన్ని గ్రహాలని సాధారణంగా రాహు డామినేట్ చేస్తుంటాడు. అలాగే కుజగ్రహం కూడా డామినేట్ చేయడం వల్ల ఇది పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల ఎవరు ఏది చెప్పినా నమ్మి దాని మీద పెట్టుబడి పెట్టడం, వారికి ధనం ఇవ్వడం, ఇన్వెస్ట్ చేయడం వల్ల అది చాలా కాలం పాటు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. ఏమాత్రం తొందరపడి ధనం చేజారినా అది తిరిగి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు, ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి. ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు,
లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడికి ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంకు దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. ఆ అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలరు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.